సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వర్ష బీభత్సం సృష్టించింది. హుస్నాబాద్ చరిత్రలో రికార్డు స్థాయిలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరింది. అక్కన్నపేట మండలం కట్కూర్లో 26 సెంటీమీటర్ల వర్షపాతం, చిగురుమామిడి మండలంలో 23.9 సెంటీమీటర్ల వర్షం నమోదయ్యాయి. కోహెడా మండలంలోని పిల్లివాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తంగళ్లపల్లి, శనిగరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోరెడ్డిపల్లి, అక్కినపల్లి మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో టర్పాలిన్ కవర్లు కప్పిన ధాన్యపు రాసులు తడిచి కొట్టుకుపోయాయి. వేల ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. 1983లో చూసిన వర్షం మళ్లీ ఇప్పుడు పడిందని స్థానికులు అంటున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వర్ష బీభత్సం సృష్టించింది. హుస్నాబాద్ చరిత్రలో రికార్డు స్థాయిలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. రాజు, చెప్పండి, సిద్దిపేట జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపిందని చెప్పవచ్చు. ముఖ్యంగా సిద్దిపేటకు ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి అటు హుస్నాబాద్, కోహెడ, తర్వాత చిన్నకోడూరు మండలం, తర్వాత నంగునూరు, చేర్యాల, దూల్మిట్ట, అక్కన్నపేట ఈ మండలాల్లో పూర్తిగా దాని ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అటు హుస్నాబాద్ లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే అక్కన్నపేటలో 24 సెంటీమీటర్లు, దూల్మిట్టలో 20 సెంటీమీటర్లు, ఇట్లా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. క్లౌడ్ బరస్ట్ ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో అయితే క్లౌడ్ బరస్ట్ అయితే జరిగింది. అయితే ఇప్పటికే ఆ ప్రాంతాలన్నిటికీ కూడా అటు మోయతు మీద వాగు, మరి నక్కవాగు, చిన్న చిన్న వాగులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఇప్పటికే అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఇప్పుడు చేతికి అందినటువంటి అటు వరి పంట, మొక్కజొన్న పంటలు పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి. ఒక రైతు అయితే 10 ట్రాక్టర్ల వరి ధాన్యం అయితే పూర్తిగా కొట్టుకుపోయింది హుస్నాబాద్ లో. అదేవిధంగా అటు వరి పంట అయితే ఎక్కువ మొత్తంలో ఇప్పటికే నష్టం జరిగింది. కోసిన వాళ్ళ ధాన్యము తడిసి ముద్దయి కొంత వరదలో కొట్టుకుపోతే కోయని పంట అయితే మొత్తము నేలకు ఒరిగి అది కోయరాని పరిస్థితిలో ఉంది. ఇప్పటికైతే అన్నదాతలు అయితే పూర్తిగా రోడ్డు మీద పడ్డట్టుగా అయితే కనిపిస్తుంది. అంటే హుస్నాబాద్ పట్టణంలో అయితే మొత్తం ఇళ్లలో, కాలనీలలోకి నీరు వచ్చి ఇళ్లలో అనేక మంది సామాన్లు తడిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు హుస్నాబాద్, కోహెడ ఆ ప్రాంతాల్లో అయితే తీవ్ర ప్రభావాన్ని చూపింది. అయితే రైతన్నులు అయితే ఇప్పటికే రోడ్డు మీద పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతానికి సిద్దిపేట మార్కెట్ యార్డ్లో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు వరి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మొలకలు వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. చాలా రోజులుగా ఇటువంటి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అటు అధికారులు టార్పాలిన్లు ఇవ్వలేక, అదేవిధంగా టార్పాలిన్ ఇవ్వలేదు, తర్వాత వీళ్ళకు ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో ఈ కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం అట్లయితే ఇక్కడ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన ధాన్యం కూడా మొలకొచ్చిన పరిస్థితి. రైతులు ఇప్పటికే అటు బాధపడుతున్న పరిస్థితి చూడొచ్చు మనం. రైతులు చాలా రోజుల నుంచి ఇక్కడ పెట్టిన అటు అధికారులు అయితే ధాన్యం కొనుగోలు జరపక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు ఇప్పటికే చాలా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా
అటు వరి మొక్కజొన్నతో పాటు పత్తి కూడా పూర్తిగా నాశనమైంది. ఎదిగే వస్తున్నటువంటి పత్తి ఇప్పటికి తడిసిపోయి దాన్ని పూర్తిగా ఖరాబ్ అయిందని చెప్పవచ్చు. అటు మొక్కజొన్న కానీ వరి కానీ తర్వాత పత్తి కానీ ఎట్టి పరిస్థితుల్లో చేతికి రాని పరిస్థితి. రైతులంతా కూడా ఒకటే ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఖచ్చితంగా వ్యవసాయ అధికారులు వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన చేసి పంట నష్టం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నారు. లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం అన్నట్టుగా వాళ్ళైతే భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము సమన్వయంతో మాకు న్యాయం జరగాలి, వెంటనే మమ్మల్ని ఆదుకోవాలి, లేకపోతే మా పరిస్థితి దిక్కుతోని పరిస్థితి. ఇప్పటికే రోడ్డు మీద పడ్డ పరిస్థితి. ఓ రాత్రికి రాత్రి వర్షం వచ్చి 10 ట్రాక్టర్ల ధాన్యం ఒకటేసారి వరదలో కొట్టుకపోతే నేను ఎటు వెళ్ళేది అని చెప్పి మహిళా రైతులంతా కూడా బోర్న వెలిపిస్తున్న పరిస్థితి అటు ఉస్నాబాద్ తర్వాత ఇటు సిద్దిపేట ప్రాంతంలో అయితే కనిపిస్తుంది. ఆ రైతులైతే రోడ్డున పడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికీ క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఎన్నో వెహికల్స్ అటు కార్లు తర్వాత 2 వీలర్స్ మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి. అటు ఉస్నాబాద్ పట్టణంలో రాత్రి అయితే బయటకు రాని పరిస్థితి. ఒక్కరొక్కరికి భుజాల మటుకు నీరు వచ్చిన పరిస్థితి రోడ్ల మీద. ఇటువంటి పరిస్థితి ఈ రోజు రాత్రికి రాత్రే వచ్చిన నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమై కొంత సహాయ చర్యలు చేసినప్పటికీ రైతులైతే తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనతో పాటు రైతులు ఉన్నారు. చెప్పండి, ఏంది మీ పరిస్థితి, ఎట్లా జరిగింది? ఇట్లా మొలకలు వచ్చినాయి, ఇట్లా ఖరాబ్ అయినాయి. మేము పోసేవాడికి 10 రోజులు జాదరుకులేదు మాకు. ఇవన్నీ 18 వచ్చినా కొంటలేరు ఎవరు. 16 వచ్చినా కొంటాం, 12 వచ్చినా కొంటాం. వాళ్ళ ఆ బాధ వాళ్ళకు. మాకేం 17, 18 అయితే కొనాలని మేము అంటున్నాం. అట్లా ఇట్లా మొలక వచ్చింది. మేము తెచ్చి 15 రోజులు అవుతుంది. మొత్తం రాత్రి నిన్న మొన్న వారం రోజుల నుంచి పడ్డ వర్షాలకు మొత్తం మొలకలు వస్తున్నాయి. రైతులు గవర్నమెంట్ ఎటువంటి రైతులను ఆదుకోవాలి. ఈ 15 రోజుల నుంచి వాతావరణం అనుకూలిస్తలేదు. కొద్దిగా మ్యాచ్ యాటిట్యూడ్ ఉన్నా 17, 18 ఉన్నా కొనుగోలు అది చేసి తొందరగా రైతులను న్యాయం చేయాలని కోరుచున్నాము. ముఖ్యంగా చూసుకోవచ్చు, అనేక మంది రైతులు ఇదే పరిస్థితి. కళ్ళంలో పోసినటువంటి ధాన్యం తడిస్తే అటు కళ్ళాలలో పోస్తే అంటే మార్కెట్ యార్డ్ తెచ్చిన పరిస్థితి ధాన్య పరిస్థితి ఈ విధంగా ఉంటే కళ్ళల్లో పరిస్థితి అయితే చేతికు రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అల్లి పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు. మరొక రైతు మనతో చెప్పండి, ఎన్ని రోజులు మీరు ధాన్యం తెచ్చి? నేను తెచ్చి 15 రోజులు అవుతుంది. 15 రోజులు అయితేనే ఆ అడుగులు నాణ్యం నీళ్ళు వస్తున్నాయి. మీది మంచిగానే ఉంది. మీది అని లావడితే అడుగులు నేర్పుకుంటాం. మీది అని లావడితే అడుగులు నేర్పుకుంటాం. ఏమంటారు అధికారులు? అధికారులు ఏమంటారు? ఎప్పుడు కంట పెడతా అంటున్నారు? ఏమో ఎప్పుడు అంటలేదు. వాళ్ళు వస్తనే లేరు. వాళ్ళు వచ్చుడే లేదు. ఇప్పటిదాకా వచ్చలేదు, చేసులేదు. కాంట స్టార్ట్ చేసి అసలు కాంట సాల్ చేయలే. వాళ్ళు వచ్చు మ్యాథడ్ కూడా చూస్తలేరు. ఇది అధికారుల నిర్లక్ష్యం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఇప్పటికీ కొనుగోలు కోసం కొబ్బరికాయ కొట్టినా కానీ ఇక్కడ కనీసం ఏ ఒక్క అధికారి వచ్చిన పరిస్థితి లేదు, కాంట ప్రారంభించిన పరిస్థితి లేదు. అటు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అయితే మేము కొంటున్నాము, ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రక్రియ కొంత చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క అధికారి వచ్చిన పరిస్థితి లేదు, వీళ్ళ ధాన్యం కొన్న పరిస్థితి లేదు, వీళ్ళను చూసిన పరిస్థితి కూడా లేదు. ఈ విధంగా ఇక్కడైతే పరిస్థితి కొనసాగుతుంది. మరొక రైతు మనతో ఉన్నాడు, కూరగాయలు. అదేవిధంగా ఏంది మీ పరిస్థితి? కూరగాయల పంటలు ఏ విధంగా ఉన్నాయి, ధాన్యం ఏ విధంగా ఉంది? ఎన్నో కష్టాలతోని ఇక్కడికి మేము వచ్చాం. అధిక వర్షాలు పడి అది వేసి ఇందో చేతికి కొంత తీసుకొని ఇక్కడికి వచ్చాం. వచ్చి ఇప్పటికి 10-12 రోజులు అవుతుంది. కంటిన్యూగా 2 డేస్ తర్వాత 2 డేస్ గ్యాప్ ఇస్తుంది, 2 డేస్ తర్వాత కొడుతుంది. సరే ఎంతో కొంత ఇప్పుడు నా సొంత వరకు అయితే నా 20 మ్యాచర్ వచ్చినాయి. మొన్న మండే రోజు 20 మ్యాచర్ వచ్చినాయి. 20 మ్యాచర్ వచ్చి కొంచెం తీసుకోర్రి, మరి మళ్ళీ వాతావరణం చేంజ్ ఉంది కదా తీసుకోర్రి అంటే లేదు 16, 17 వస్తేనే తీసుకుంటాం. అది తెల్లారి కొంచెం అటు ఇటు అని చేసి మళ్ళీ చేస్తుంది. ఇంకా 22కు పెరిగింది. 23కు పెరిగినాక కూడా మరి నిన్న రాత్రి వర్షాలు వచ్చినాయి, ఇప్పటికి వచ్చినాయి. ఈ రోజు ఇంతకుముందు ఒక డీసీఎం ఏమో వచ్చింది. ఆ మేడం డీసీఎం వాళ్ళు ఇంకా ఏసీ వాళ్ళు ఇద్దరు వాళ్ళు వచ్చారు. వచ్చిన తడిసిన బస్తాలను కుమ్మరించి మళ్ళీ రీసైకిల్ చేయాలని చెప్పి పోయారు. కానీ వాటి వీటికి పరిష్కారం అనేది లేదు. ఇక్కడ అసలు డిస్ట్రిక్ట్ లెవెల్ కలెక్టర్ ఉన్నారా, అధికారులు ఉన్నారా? అసలుకి ఈ మార్కెట్ యార్డ్ను సందర్శించే అవకాశం ఎవరికన్నా ఉన్నదా? అసలుకు మా రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు మా ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, కానీ మా రైతులు వాడుకొని వినియోగించుకునే వాళ్ళే ఉన్నారు. కానీ మరి ఇక్కడికి వచ్చి పరిస్థితిని ఏమైనా సమీక్షించిన ఒక్క నాయకుడు లేడు, ఒక అధికారి లేరు, ఎవరు లేరు. ఇప్పుడు ఈ రోజు కూడా ఇంతవరకు 11 అవుతుంది. మరి ఉన్న వాటికి సరే తడిసినాయి, కొంచెం అంతో ఇంత మ్యాచర్ ఉన్నాయి. మరి ఒక పాయింట్ అటు ఇటు ఉన్న వాటిని తీసుకొని మరి లిఫ్టింగ్ చేసే అవకాశం కూడా లేకపోయింది. ఇంతవరకు కూడా మీరు ఎవరు లేరు.
వాళ్ళను సెలక్షన్ కమిటీ వాళ్ళు వస్తుందంటే మొత్తం తడిసి ఉన్నాయి, ఇప్పుడు తీసుకొని ఏం చేయగలుగుతామని అలా ఉన్నది. అసలు అధికారులు ఎవరైనా కలెక్టర్ చొరవ తీసుకుంటేనే ఇది అవుతుంది. వాళ్ళు కింది స్థాయి అధికారులను వాళ్ళ 2 రోజుల వర్షాలు ఉన్నాయి. ఈ 2 రోజులు 3 రోజులు వర్షాలు ఉంటే ఉన్న మొలకలు ఇప్పటికి చూస్తూనే ఉన్నారు. ఈ మొలకలు ఇంకా వచ్చిన సాటి రైతులు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. సరే, అందులో ఇప్పటికైనా మేలుకొని, ప్రభుత్వాన్ని మేలుకొని, అధికారులు మేలుకొని ఉన్న వాటిని కొంచెం వాటిని ఉన్న వాటిని ఎంతో కొంత మ్యాచర్ అటు ఇటు చూసుకుంటా లిఫ్టింగ్ వేస్తే ఉన్న రైతులను కొంచెం వాళ్ళు బాగుపడ్డ అవుతారు, కొంచెం సహాయం చేసిన వాళ్ళు అవుతారని మా రైతుల ఆవేదన. ఎట్లా ఉంది మీ పరిస్థితి? ఎన్ని రోజులు తెచ్చి? నేను నెల రోజుల నుంచి మొక్కజొన్నలు సిద్దిపేట మార్కెట్లో పోయడం జరిగింది. నేను గత 25 రోజుల నుంచి మార్కెట్ అధికారులను ఎప్పుడు నిలదీయడం జరుగుతుంది. ఈ నిలదీయడం వల్ల ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ ఓపెనింగ్ చేసినా కానీ ఆ రోజు నాడు రైతులకు మూలిగే నక్క మీద తాటికా పడ్డట్టే ఉన్నది. మేము ఎకరానికి 40-45 క్వింటాల ధాన్యం పండిస్తాం, మొక్కజొన్నలు పండిస్తాము. మాకు 18 క్వింటాలు కొంటున్నాము అని ఆ రోజు చెప్పడం జరిగింది. అంత తక్కువగా ఉంటే ఎట్లా మేము రైతులను మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మా ఏదైతే పట్టేదారులను పాస్బుక్ల మీద నమోదు చేసుకోమని చెప్తారు, ఆ పట్టేదారికి కౌలుదారికి ఉండడం ఇంకా వేరే రైతుల మీద వస్తుంది. ఎవరెవరు వాళ్ళ పేరు మీద పంట నమోదు చేస్తారు వాళ్ళే అన్ని తీసుకొచ్చి చేసుకోమని చెప్తారు. వేరే వాళ్ళ పేర్ల మీద ఉన్నటువంటి నమోదు చేస్తే ఆ డబ్బులు రావు. అవి చాలా రోజులు ఇబ్బంది పడుతుంది. ఈ డబ్బులు వచ్చేది వారం అవుతుందా, నెల అవుతుందా, 15 రోజులు అవుతుంది. రాత్రి వర్షానికి విపరీతంగా తడిసింది, కవర్లు లేచిపోయినాయి, బాగా నష్టం జరిగింది. అధికారులు ఏమంటారు? ఈ నష్టానికి ఎవరు రాలేదు, అధికారులు రాలేదు, నాయకులు రాలేదు, ఎవరు రాలేదు. ఈ మార్కెట్కి ఎవరికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. గత దసరా పని చూస్తున్నా, ఎప్పటికీ విపరీతమైన వర్షాలు వస్తున్నాయి. ఎవరు వస్తలేరు. ఎట్లా ఉంది? ఎన్ని రోజులు 15 రోజులే. ఏమంటారు అధికారులు? ఏమంటారు? ఆరని అనుకుంటా పోతురు, వస్తురు, పోతురు, ఎవరు పట్టించుకుంటలే. వచ్చినాయి ఇటు కూర పనులకి అవుతున్నాయి, ఇటు మర్రేసుడు అటు మర్రేసుడు. నెల రోజులు అవుతుంది నేను మొక్కలు తెచ్చి. ఇప్పటి వరకు ఓకే వేయలే గవర్నమెంట్. మొన్న వేసిర్రు, మళ్ళీ మాచే రస్తలు అనుకుంటా ఇబ్బంది పెడుతున్నారు. అవి ఆల్రెడీ మొలకలు వచ్చినాయి తడిసి. ఇది ధాన్యం ట్రాక్టర్ల కొద్దీ ఇక్కడ ధాన్యం తెచ్చినా ఇప్పటికీ ధాన్యం కొనుగోలు చేయని పరిస్థితి కారణంగానే ఈరోజు ధాన్యం అంతా తడిసిపోయిందని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఎంతో మంది రైతుల ధాన్యం రాత్రి అయితే ఈ భారీ వర్షానికి కొట్టుకుపోయిన పరిస్థితి. మిగతా వారి ధాన్యం కొంత వాళ్ళు జాగ్రత్త పడ్డ కారణంగా కొంత ఉన్నప్పటికీ మొత్తం తడిసిపోయింది, ధాన్యం అయితే తడిసిపోయింది. అదేవిధంగా గత నెల రోజులుగా ఇటు మొక్కజొన్నలు తెస్తే మొక్కజొన్నలు ఇప్పటికీ లిఫ్ట్ చేయని పరిస్థితి, అధికారుల కాళ్ళ వేళ్ళ పడ్డా కానీ వాళ్ళు కనికరించిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పి అటు రైతులు ఆవేదన చెందుతా ఉన్నారు. అదేవిధంగా ఒక ఎకరానికి 40 క్వింటాలు ఇక్కడ రైతులు పండిస్తే 18 క్వింటాలు మాత్రమే కొంటా, మిగతా మాత్రం వేరే రైతు మీద వేసుకోవాలి, అది మేము తీసుకోమని చెప్తున్నారు. అది టెక్నికల్ గా కూడా కొంత రైతులకు బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఆ కారణంగానే ఇటు కొనుగోలు ఆగిపోయిన పరిస్థితి. అదేవిధంగా రాత్రి వర్షానికి పూర్తిగా పోయింది. మరి ఈ రోజు వర్షం పడితే మాత్రం మేము రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుందని చెప్పి రైతులు ఆవేదన చెందుతా ఉన్నారు. ఈ విధంగా అటు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. రైతులు ఇప్పటికైనా అధికారులు సంయమనంతో అటు కలెక్టర్ ఆదేశాలతోని క్షేత్రస్థాయిలో ఇచ్చేసి రైతుల దగ్గర ఉన్నటువంటి ఆ మ్యాచర్ కొద్దిగా అటు ఇటు 1-2 అటు ఇటు ఉన్న వాళ్ళను కొనుగోలు చేసి మీది ధాన్యం పోయినా అడుగు ధాన్యాన్ని ఉంచిన, మీది ధాన్యం పోతే మేము అడుగు ధాన్యం మళ్ళీ దాన్ని ఆరబోసి పెడతాం, కానీ కొద్దిగా మ్యాచర్ అయినా మా ధాన్యం తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు అధికారుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి, కాళ్ళ వేళ్ళ పడుతున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికే అటు కోయని పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టం రైతులకు పంట నష్టం వచ్చే విధంగా చూడాలని చెప్పి వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే అనేక వాగులు వంకలు పొంగిపడుతున్న నేపథ్యంలో అన్ని పంటలు కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఆ రైతులంతా కూడా ఆగమైన పరిస్థితి, రోడ్డున పడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. రాత్రికి ఈ రోజు వర్షం వస్తే కనుక మేము ఎట్టి చిల్లి గవ్వ కూడా మాకు వచ్చే పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.